హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ టు మాన్సూన్ సిరీస్ సీజన్ 2 అనమాట. అనుకోకుండా ఒక రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఇప్పుడు అరకు టువర్డ్స్ అరకు వెళ్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 50.5 కిలోమీటర్స్ అయింది. విజయనగరం క్రాస్ అయ్యి అరకు వెళ్ళే రోడ్ అయితే కట్ అయ్యి ఒక బండి ఆపి ఇంట్రో అయితే తీస్తాను అనమాట. ఏం అనుకోలేదు ఎక్కడికి వెళ్దామని. అరకు అని అయితే డిసైడ్ అయ్యాను. మరి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాను తెలీదు. ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తానని తెలీదు. సో వెయిట్ చేయండి, రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది మావా. అరకు వెళ్ళడానికి ఈ రోడ్ అనేది సజెస్ట్ చేస్తాను. మన ముందు వీడియోలు మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను మీకు. సీజన్ 1 వ్యూస్ బాగా వచ్చాయి మావా. థ్యాంక్ యూ సో మచ్. బాగా రీచ్ ఇచ్చినట్టు ఛానల్ కి. సో ఇది కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది మావా. గాలికి ఫోన్ వెనక్కి ఎగిరిపోతుంది అనమాట. అంత ఎక్కువ గాలి ఉంది ఇక్కడ. రాయ్పూర్ హైవే అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక డైవర్జన్ తీసుకొని టువర్డ్స్ లెఫ్ట్ అరకు వెళ్ళడానికి. గైస్, అరకు ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఘాట్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాం మనం ఇప్పుడు. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తున్నానో అయితే తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ప్లేస్ అయితే మాత్రం ఉంది. ఎప్పటి వరకు వచ్చినా అది మిస్ అవును. అది మన గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మనం చికెన్ తినకపోతే మనకి ఇక్కడికి వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అఫ్ కోర్స్ మనం గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగుతాం, చికెన్ కబాబ్ తింటాం. తర్వాత ఎక్కడికి ఏంటి అనేది తెలియదు అనమాట. సో గైస్, క్లైమేట్ అయితే చూడడానికి ఎండగా ఉన్నా కూడా గాలి అయితే చాలా చల్లగా వస్తుంది అనమాట. జాకెట్ ఉంది ఒంటి మీద, అయినా కూడా తెలుస్తుంది చల్లదనం. ఆఫ్టర్నూన్ 12:40 అవుతుంది టైము. సో ఇంకా పాత వ్లాగుల్లో చూసిందే ఘాట్ సెక్షన్స్ అన్ని చూపించాను ఆల్రెడీ. సో ఇది ఇంకా చూపిస్తే మళ్ళీ మీకు లాగ్ లాగా ఉంటుంది బైక్ రైడింగ్ వీడియో అలాగా. సో ఎక్కడితే దీన్ని ఆపి మనం డైరెక్ట్ ఎక్కడికైతే స్పాట్కి వెళ్తాం, స్పాట్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం ఏంటి అనేది డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను. మధ్యలో ఇంకేమైనా మంచిగా అనిపిస్తే నేను అక్కడ బండి ఆపి క్యాప్చర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ చెట్లు, ఈ రోడ్డు నాకు కొంచెం ఎందుకో బాగా అనిపించింది అక్కడ కొండలు. అందుకే కొంచెం వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. బాగుంటది ఘాట్ సెక్షన్ లో డ్రైవ్ చేస్తే. అండ్ ఆల్సో నేను మీకు ఇప్పుడు ఒక లొకేషన్ చూపిస్తాను. సో ఆ లొకేషన్ ని మీరు గుర్తుపెట్టుకోండి.
అది మనం పైన గాలికొండ వ్యూ పాయింట్ కి వెళ్ళిన తర్వాత పై నుంచి ఆ లొకేషన్ ని నేను చూపిస్తాను. అంటే పై నుంచి కనిపిస్తుంది అనమాట ఒక లొకేషన్. మనం ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఘాట్ ఎక్కడం. ఒక 5 minutes అయ్యింది ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యి. జస్ట్ ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనమాట ఘాట్. సో అంటే మనం ఇంకా కిందే ఉన్నట్టు లెక్క, పైకి ఏం ఎక్కలేదు. సో నేనైతే మీకు ఆ లొకేషన్ ని చూపిస్తాను ఎక్కడ ఏంటంటే. దాటేసామా ఏంటో తెలియట్లేదు, నాకు మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. అంత ఈజీగా దాటం, ఎందుకంటే పెద్దది రెడ్ అండ్ వైట్ కలర్ టవర్ ఒకటి ఉంటది, ఈజీగా కనిపిస్తుంది అది. చలి అయితే మామూలుగా లేదు, చాలా చల్లగా ఉంది. చెట్ల మధ్యలో కొండల మధ్య నుంచి వెళ్తుంటే ఎండ పక్కన పెట్టాను, అసలు ఎండ ఉన్నట్టు కూడా తెలియట్లేదు నాకు ఈ చలికి. బండి కూడా మంచి కండిషన్ ఉంది, భలే ఎక్కుతుంది కొండ, భలే పరిగెడుతుంది వెహికల్. చైన్ మొత్తం అంతా టైట్ అయి ఉంది. పర్ఫెక్ట్ గా నాకు మంచి రైడ్ అనిపించింది ఈ రోజు రైడ్ చేస్తుంటే. బైక్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. సమ్మర్ ఇక్కడే ఉండాలి నాకు తెలిసి, క్రాస్ అయిపోయి అనుకుంటాను నేను. ఒకవేళ క్రాస్ అయిపోతే నేను డైరెక్ట్ గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను మీకు. మై గాడ్, లారీలు, కార్లు, ఆటోలతో ఇదే బాగా ఘాట్లో. సో గైస్, ఇందాక నేను చెప్పాను కదా మీకు పై నుంచి చూస్తే ఒక లొకేషన్ కనిపిస్తుంది అని. సో అదైతే ఇప్పుడు వచ్చాం అనమాట. మీరు చూడండి, రైట్ సైడ్ లో రెడ్ టవర్స్ ఉన్నాయి ఇక్కడ. అవ్వండి, ఆ రెడ్ అండ్ వైట్ టవర్ లోనే చూసారా. సో ఈ లొకేషన్ అయితే మనకి పై నుంచి కనిపిస్తుంది అనమాట గాలికొండ వ్యూ పాయింట్ నుంచి. ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ అండ్ ఒక టనల్ కూడా ఉంటుంది. గాలికొండ కాదు, దానికన్నా కింద వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట అక్కడ నుంచి. సో చూపిస్తాను పైకి వెళ్ళాక. సో గైస్, వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంటుందని చెప్పాను కదా, ఇదే అనమాట. సో గాలికొండ పైన ఉంటది, దాని కింద ఉన్న వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడైతే వెహికల్ ఆపుదాం మనం పక్కన. సో గైస్, ఇందాక మీకు చూపిస్తాను అన్నాను కదా ఒక లొకేషన్, జూమ్ చేస్తాను చూడండి. ఆ కింద రెడ్ అండ్ వైట్ టవర్స్ ఉంటాయి. సో ఫోకస్ అయితే అవ్వలేదు, మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడైతే బాగా కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, రెడ్ అండ్ వైట్ టైర్స్ అండ్ రైల్వే ట్రాక్. ఇక్కడ చికెన్ అయితే కొనుక్కున్నాం మనం. చిమ్టూ బ్రోస్ అందరూ మన చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది, కింద మన ఫ్యాన్స్ తిరుగుతున్నారు. మనమైతే ఇక్కడ కూర్చున్నాం, బ్యాక్గ్రౌండ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ. బాబు ఉండు బాబు, ఇస్తాను, వెయిట్ చేయి, 2 minutes, సిట్ డౌన్, కూర్చో. ఓకే, చికెన్ అయితే టేస్ట్ చేద్దాం మనం ఇప్పుడు.
మొత్తం పచ్చి పచ్చిగా ఉందన్నమాట. గైస్ చికెన్ అయితే తినేసాం. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి కొండ పైకి ఎక్కబోతున్నాం అనమాట. ఇంకా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాం. సో గైస్ మనమైతే అనంతగిరి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అనంతగిరి వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం మనం. ఆల్రెడీ ముందు వెళ్ళాను, కానీ బ్లాగ్ కూడా చేశాను, కానీ అప్పుడు మైక్ ఇష్యూస్ వల్ల వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో అది రిలీజ్ చేయలేదు అనమాట. చాలా కష్టపడి చేశాను ఆ వ్లాగ్. ఇంత దూరం వచ్చి కేవలం వాయిస్ రికార్డ్ అవ్వలేదని అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాను, మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. మంచిగా ఎక్విప్మెంట్ అన్ని సెట్ చేసుకుని మైక్ అన్నీ. సో ఇప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చూసి సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బ్రైట్నెస్ ఏంటంటే ఎక్కువ వచ్చిందా? సో గైస్ ఇందాక వరకు బ్రైట్నెస్ ఎక్కువ వచ్చింది, చూసుకోలేదు. ఇప్పుడు నార్మల్ మోడ్ పెట్టాను. సో వీఆర్ ఆన్ అవర్ వే టు అనంతగిరి వాటర్ ఫాల్స్. బాగుంటుంది వాటర్ ఫాల్ కూడా చూడడానికి. చిన్నదే, మరీ పెద్దది ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఉన్నంతలో బాగానే ఉంటుంది. ఆ రోజు నేను ఇక్కడ లెఫ్ట్ తిప్పిపోయి స్ట్రైట్కి వెళ్ళిపోయాను అనమాట. అలా వర్షం మీదకి వెళ్ళిపోతున్నాను. జస్ట్ మిస్ ఆ రోజు. బాగుంటాయి చుట్టూ పంట పొలాలు, పచ్చదనం, చల్లగాలి. గైస్ నేను బ్లాగ్ చేస్తాను లేదో తెలీదు, జనాలు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇంట్రోవర్ట్ పర్సన్ కదా మనం, అంతమంది ముందు మాట్లాడటం చాలా కష్టం. ఒక టికెట్ 20 రూపాయలు అంతా ఉంటుంది. ఎంత బ్రో? దారి అయితే అనమాట, అలా దిగుతారు కిందకి. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాటర్ ఫాల్ అయితే అది కిందకి దిగడానికి దారి ఉంది మెట్ల మీద. సో గైస్ మీరు చూడొచ్చు వెనకాల వ్యూ అయితే ఎలా ఉందో. మొత్తం గ్రీనరీ అనమాట. దిగినప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కినప్పుడు చాలా కష్టం, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చాం కాబట్టి. సో ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళే మార్గం అయితే ఇలా ఉంది. మెట్లు చూస్తే చాలా పెద్దవి అనమాట. ఎక్కడం చాలా ఈజీ, ఎక్కడం చాలా కష్టం. దిస్ ఇస్ ద ఓవరాల్ వాటర్ ఫాల్ వ్యూ అనమాట. లాస్ట్ టైం అయితే ఇక్కడ యారో షూటింగ్ పెట్టారు, అక్కడ ఆడాను లాస్ట్ టైం యారో షూటింగ్. ఇప్పుడు లేదు అది. వాటర్ ఫాల్ చూసుకుంటే ఇలా ఉంటుంది వ్యూ కింద నుంచి. అందరూ గట్టిగా స్నానాలు చేసి చిల్ అవుతున్నారు. మనం అయితే ఇప్పుడు స్నానం అయితే అలాంటివి ఏం ప్లాన్ చేయలేదు, రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట. దూరం అయితే తీరిపోయింది అనమాట. చెప్పాను కదా పైకి ఎక్కడం కష్టం అని. పైకి అక్కడ ఎక్కుతాం, తక్కువ డిస్టెన్సే, కానీ మెట్లు చాలా పెద్దవి అనమాట. అలసిపోయాం అనమాట. ఇదంతా నొప్పి వచ్చేస్తుందని చెప్పి ఇక్కడ ఒక షెడ్ ఉంటే షెడ్ కింద కూర్చున్నాం. అటుపక్క ఒక ఐస్ క్రీమ్ బండి ఉంది. ఇప్పుడు నేను ఒక ఐస్ క్రీమ్ తినబోతున్నాను అనమాట. ఐస్
క్రీమ్ తిన్నప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. బాయ్. ఒక వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు సేమ్ వాటర్ మెలన్ లాగే ఉందన్నమాట, కాకపోతే కొంచెం చల్లగా ఉంది. సో గైస్, గాలికొండ వ్యూ పాయింట్ అయితే వస్తాం అనమాట. చుట్టుపక్కల మీరు సరౌండింగ్స్ చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ 2 చికెన్ చీకులు కొన్నాం అనమాట. తినేస్తాం అప్పుడు దీన్ని. బ్యాక్గ్రౌండ్ సీనరీ అయితే చాలా బాగుంది. మీకు కెమెరాలో కనపడదు, కన్ఫామ్గా కనపడదు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడండి, ట్రావెల్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా కనపడదు, ఎంత జూమ్ చేసినా కనపడుతుంది. ఇక్కడికి వచ్చి కూర్చొని చికెన్ తినండి, బాగుంటుంది. మొక్కజొన్న అయితే ఆర్డర్ చేసి కాలిపిస్తున్నాం అనమాట. మంచిగా ఉప్పు కారం రాసి నిమ్మకాయ రాయమని చెప్పాం. టేస్ట్ అలాగ ఉంది చూద్దాం. క్లైమేట్ వెదర్ అయితే చాలా చల్లగా బాగుంది. వేడి వేడి మొక్కజొన్న తింటే చాలా బాగుంటుంది. మొక్కజొన్న అయితే తీసుకున్నాం, మంచిగా కాల్పించి ఉప్పు కారం నిమ్మకాయ రాయించాం. టెక్స్చర్ చూడొచ్చు, ఘాటుగా ఉందన్నమాట. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. వేడి వేడిగా ఉంది. తినాలి, ఖచ్చితంగా తినాలి. చెప్పను ఎలా ఉందో చెప్పను. ఇక్కడికి వచ్చి గాలికొండ వ్యూ పాయింట్ తిని మీరే కమెంట్ చేయండి బాగుంది భయ్యా అని. బ్రో, సరదాగా చిన్నప్పుడు జ్ఞాపకాల కోసం పీచ్ మీటే కొన్నాను అనమాట. పీచ్ మీటే తింటున్నాను. 20 రూపీస్ అనమాట ఇది. ఇక్కడ చిన్నప్పుడు 2 రూపాయలు ఉండేది. ఓకే మామ, టైం 3:30 అయిపోయింది. మేమైతే ఇంకా మరి ఇక్కడ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఇంకా వ్లాగ్లో వీడియో ఇంకేం చూపించను, ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాను. చుట్టూ లొకేషన్ అయితే ఇలా ఉంది. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.